అన్న నమస్తే. నమస్తే అండి. అన్న ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే 5 డిమాండ్స్ కూడా ముందు పెట్టడం జరిగింది. ఏమంటారు అసలు ఇది నెరవేరుతుందా? అసలు ఏంది అసలు? ఏమండి ఈ డిమాండ్స్ కాదండి, మా ఈ హక్కులు. ఈ దుర్మార్గులు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో దేశ జనాభాలో సింహభాగమైన 55% ఉన్నటువంటి మమ్మల్ని దశాబ్దాలుగా మోసం చేస్తున్నటువంటి తీరును బీసీ సింహగర్జనలో మేము మేల్కొని మా రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం ఒక అడుగు ముందుకేసి నయవంచన చేసినటువంటి బీసీ కుల సంఘ పెద్దలకు ఇది కాదు ఉద్యమం అంటే నేను కొనసాగిస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చి అభయం ఇచ్చి ఈ రోజు ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా ఫూలే సాక్షిగా ఈ రోజు ఈ ఉద్యమాన్ని చేపట్టి నిరాహార దీక్ష కూడా పూనుకున్నారు. ఇది అసలు సిసలైన నికాల్సైనటువంటి ఉద్యమ నాయకుడి యొక్క లక్ష్యం అని చెప్పేసి తెలియపరచుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక మగాడు వచ్చాడు, ఆయన మన రామచంద్ర యాదవ్ గారు. మన హక్కుల సాధనకై మనము ఇప్పుడు మన పద్ధతులు పోయి వాళ్ళ దగ్గర బెగ్గింగ్ చేస్తున్నారు. బెగ్గింగ్ కాదు, వాళ్ళ మెడలు వంచి సాధించే విధంగా మన ఉద్యమాన్ని కొనసాగిద్దామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ప్రధానంగా చూసుకుంటే ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి. ఆ ప్రధాన పార్టీలు కూడా బీసీల కోసం, ఎస్సీల కోసం, వీటందరి కోసం సంక్షేమ కోసమే పార్టీలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఉండడం ఏ విధంగా చూస్తున్నారు? ఈ ప్రధాన పార్టీలు అని మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. ఈ దొంగ ప్రధాన పార్టీలు బీసీలు లేకుండా ఎక్కడున్నాయని చెప్పేసి ఫస్ట్ నేను ప్రశ్నిస్తూ, బీసీలను నయవంచన చేసి ఎన్నికల హామీల్లో మొన్న చిన్నబాబు పెద్దబాబు, ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, అంతకు ముంగట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంత ముంగట ఎన్టీ రామారావు గారు వివిధ ప్రణాళికలతోటి బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి మా యొక్క నిధులు నిక్షేపాలను అలాగనే మా యొక్క హక్కులను కాలు రాసినటువంటి దోచుకున్నటువంటి ఈ దొంగలకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటువంటి దీక్ష, ఈ నిరాహార దీక్ష రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి అకుంఠిత దీక్ష. దీన్ని ఖచ్చితంగా ఆ పరమశివుడు సాక్షిగా, ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో ఈ రోజు మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఈ 2 రాజకీయ పార్టీల తోకలు కత్తిరిస్తాం. ఈ 2 రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క పంచలు కూడా ఓడగొట్టి ఇళ్లకు పరిమితం చేస్తామని చెప్పేసి శపథం చేస్తున్నాం. బీసీల హక్కుల కోసం పోరాడే ఉందా, లేకుంటే రాజ్యాధికార దిశగా పోయే అవకాశం ఏముందా? ఫస్ట్ ఈ రోజు మా రామచంద్ర యాదవ్ గారు పొలిటికల్ లీడర్, టైగర్, బహుజన ఉద్యమ నాయకుడు, బహుజన ఛత్రపతి శివాజీ మా రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లతోటి ఈ 2 రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టేటట్టుగా కార్యాచరణ చేపట్టారు. ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని కూడా ఇదే దిశలో మేము తీసుకొచ్చుకోవడానికి మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేసం తిప్పి ఖచ్చితంగా సవాల్ విసిరి చెప్తున్నాము.